హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు ఇదిగో కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ ఉసిరికాయలు ఫ్రిడ్జ్లో ఉండిపోయాయి. ఉసిరికాయలు తీసుకున్నాం. ఒక 5 6 కొబ్బరికి సరిపడా. నా అమ్మకైతే ఈ పులుపు సరిపోతుంది. పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక స్పూను, ఈ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాం. పసుపు, ఇదిగో ఎండుమిర్చి తీసుకున్నాం. ఒక 5 కాయలు తీసుకున్నాం. శనగపప్పు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. ఎక్కువే తీసుకున్నాను. 2 స్పూన్లు తీసుకున్నాను. 1.5 స్పూను మినపప్పు తీసుకున్నాను. ఇదిగో మెంతులు, ఆవాలు, కొంచెం ఇంగువ తీసుకుంటాను. ఇవి ముక్కలు. ఈ కొబ్బరి చెక్క, ఈ ఉసురు ముక్కలు చేసేసుకుని ఇందులో గింజలు తీసేసి ముక్కలు చేసుకుని ఈ పోపేమో మూగుట్లో వేయించేసుకోవాలి. కొంచెం ఇంగు వేసుకోవాలి. తర్వాత వేయించుకుని ఇవన్నీ కలిపేసి ఇవి ఇలా పచ్చివే, వేయించక్కర్లేదు. ఇవి వేయించక్క లేకుండా పచ్చిగానే కొబ్బరిలోనే వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకుని చట్నీ చేసేసుకుందాం. నేను ఇవన్నీ చట్నీ చేసేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఉప్పులు, కారాలు, పులుపులు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. అంటే ఇంకొంచెం ఉప్పు కావాలి, ఇంకొంచెం పులుపు ఎక్కువ తింటామంటే ఇంకో 2 కాయలు ఎక్కువ వేసుకోవచ్చు. అలా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి కొబ్బరి ముక్కలు తరిగేసుకున్నాను. ఇదిగో ఉసిరి ముక్కలు తరిగేసుకున్నాను. ఇదిగో ఉసిరి ముక్కలు తరిగేసుకున్నాను. పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను. ఇదిగో పోపు వేయించుకున్నాను. చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాం.